ఒక స్త్రీ పాస్టర్తో ఇలా చెప్పింది, నేను ఇక చర్చికి రాను అని అంది. ఆశ్చర్యంగా అతను ఎందుకు అని అడిగాడు. మీరు వాక్యం చెబుతున్నప్పుడు సెల్ ఫోన్లలో మెసేజ్లు పంపుతూ టైప్ చేస్తూ జనాలు కనిపిస్తున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు, కొందరు నిద్రపోతున్నారు, కొందరు నా వైపు చూస్తున్నారు. పాస్టర్ మౌనంగా ఉండి, నువ్వు తుది నిర్ణయం తీసుకునే ముందు నా కోసం ఒక చిన్న పని చెయ్యి అని చెప్పాడు దైవజనుడు. ఆమె సరే అదేంటి అని అడిగింది. ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని చర్చి చుట్టూ 2 సార్లు నడవండి, గ్లాసు నుండి నీళ్లు పడనివ్వకండి అని అన్నాడు. ఆమె వెళ్ళి గ్లాసు నీళ్లు తీసుకుని చర్చి చుట్టూ 2 సార్లు నడిచింది. ఆమె తిరిగి వచ్చి గర్వంగా అంతా పూర్తయింది అని చెప్పింది. పాస్టర్ ఆమెను ఈ ప్రశ్నలు అడిగాడు. ఎవరైనా ఫోన్లో చూసారా? ఎవరైనా కబుర్లు చెప్పుకోవడం చూసారా? నీళ్లు బయటకు పోకుండా ఉండటానికి నేను ఈ గ్లాసు మీద చాలా దృష్టి పెట్టాను కాబట్టి నాకు ఏమీ కనిపించలేదు అని ఆమె అంది. అతను ఆమెతో, నువ్వు చర్చికి వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండా ఉండటానికి దేవునిపైనే దృష్టి పెట్టాలి, అందుకే యేసు నన్ను అనుసరించు అని అన్నాడు, క్రైస్తవులను అనుసరించు అని ఆయన చెప్పలేదు. నీవైతే క్రైస్తవుడిని చూడొద్దు, క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపో. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.